కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకొని నైరుతికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని చెప్పారు. ఇక ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. నానాజీ, అసలు చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు చూసుకుంటే కనుక చాలా గందరగోళం ఉందండి. కాకినాడ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే దీని నేపథ్యంలో కలెక్టర్ గారు దీని మీద సమీక్షించి ఆర్డీఓ ఆఫీసులో అలాగే వివిధ ఎంఆర్ఓ ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్స్ లో కూడా దాదాపు కలెక్టరేట్ లో 24 గంటల పాటు అంటే రోజుకి ఇద్దరు చొప్పున డ్యూటీ చేసి 24 గంటల పాటు 27వ తారీఖు సాయంత్రం వరకు కూడా చాలా మందిని అంత సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎలాంటి ఒకవేళ అసౌకర్యం కలిగినా వెంటనే ఫోన్ చేయమని చెప్పేసి అన్నారు. అలాగే పెద్ద పెద్ద చెట్లు కానీ లేదంటే ఒకవేళ లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కూడా ఏమైనా మునిగితే కనుక లేదంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు కలెక్టర్ గారు తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు ఉన్నట్టుండే ఒకసారిగా రాత్రి నుంచి కూడా చాలా ఎక్కువయ్యి ఈ రోజు ఉదయం కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ బంగాళాఖాతంలో అంటే ఎక్కువ అవుతుంది, విస్తారంగా వర్షాలు కురుస్తాయి, భారీ వర్షాలు వస్తాయి అన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎవరాళ్ళు అంటే అవసరం ఉంటే తప్ప ప్రయాణం బయటకు వెళ్తలేదు. అదే రకంగా ఇక్కడ కాకినాడ జిల్లాలో కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. గొల్లపురం కానీ పిఠాపురం కానీ ఈ ఏరియాలో ఏంటిగా వరద కూడా వచ్చే తాకిడి ఉన్నది. అక్కడ కూడా చాలా వరకు రెవెన్యూ సిబ్బంది అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రభుత్వం ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ కానీ ఎలాంటి వీళ్ళకి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్లు పెడుతూ వాళ్ళకి సూచనలు అందిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎక్కడి ఇంట్లో వాళ్ళే ఉండి ఏదైనా డ్యూటీ లేదంటే ఏదైనా అర్జెంట్ అవసరం వచ్చే తప్ప బయటకు రావద్దని కూడా చెప్పారు. అయితే స్కూల్కి మాత్రం సెలవు ఇవ్వలేదు. ఎందుకంటే మార్నింగ్ అంతా బాగున్నది కాబట్టి ఒకవేళ అట్మాస్ఫియర్ ఆ స్కూల్కి వాళ్ళు రేపు ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఉరుములు అలాగే పిడుగులతో సహా వర్షం చాలా బీభత్సంగా కురుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నానాజీ, ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అంటే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేశారా? కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కంట్రోల్ రూమ్ ఎలా అంటే డ్యూటీ వేసి అంటే 24 గంటల పాటు కూడా డ్యూటీ వేసి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే డ్యూటీలో ఉంటారో వాళ్ళ స్పెషల్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా అంటే ఏది మిస్ అవ్వకుండా ఒకవేళ ల్యాండ్ లైన్ అయితే కనుక ఎంగేజ్ వస్తుంది కాబట్టి ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ కూడా నెంబర్స్ ఇచ్చారు. ఆ నెంబర్స్ అందరూ కూడా కాంటాక్ట్ అవ్వమని చెప్పారు. అలాగే రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళు ఎప్పటికప్పుడు డ్యూటీలో ఉండాలి, అందుబాటులో ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఏమైనా సెలవులు ఉంటే కనుక రద్దు చేయడం జరిగింది. ఇది గత 2-3 రోజుల్లో వర్షాలు ఇంకా విస్తారంగా వస్తాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచనలు అందించారు. రైట్ నానాజీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.